కబ్జాదారులకు చట్టబద్దమైన హెచ్చరిక జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. హైడ్రా ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదం తెలపడంతో చట్టబద్దత కల్పిస్తూ గెజిట్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో హైడ్రాపై వస్తున్న విమర్శలు, ఆరోపణలకు తెలంగాణ ప్రభుత్వం ఆన్సర్ ఇచ్చినట్లయిందనే వాదన వినిపిస్తోంది. హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ గెజిట్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు మున్సిపల్ చట్టంలో మార్పులు చేర్పులు చేసింది. హైడ్రాకు చట్టబద్దత కల్పించాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. హైడ్రాకు చట్టబద్దతను కల్పిస్తూ జీహెచ్ఎంసీ చట్టంలో సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపింది. జీహెచ్ఎంసీ చట్టంలో కొత్తగా 374(b) సెక్షన్ను చేరుస్తున్నట్టుగా ఆర్డినెన్స్ లో పేర్కొంది. కేబినెట్ ఆమోదం తర్వాత ఆర్డినెన్స్ పై సంతకం కోసం రాజ్ భవన్ కి ఫైల్ ను పంపారు. ఆర్డినెన్స్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోద ముద్ర వేశారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం గెజెట్ ను విడుదల చేసింది. గెజెట్ రావడంతో హైడ్రా కూల్చివేతల్ని ఇక ఎవరూ ఆపడానికి ఉండదు. ప్రభుత్వ ఆస్తులు కాపాడేందుకు జీహెచ్ఎంసీ అధికారాలు హైడ్రాకు అప్పగించింది ప్రభుత్వం. జలాశయాలు, రోడ్లు, పార్కులు, ఇతర ఆస్తులను కాపాడే బాధ్యత అధికారి లేదా ఏజెన్సీకి అప్పగించే అధికారం ప్రభుత్వానికి కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు. అక్రమ కట్టడాలపై కొరడా జుళిపించడం, బిల్డింగ్లు, నిర్మాణాలను కూల్చివేయడంతో హైడ్రా తీరుపై విమర్శలొచ్చాయి. కూల్చివేతలకు వ్యతిరేకంగా హైడ్రా చట్టబద్దతను ప్రశ్నిస్తూ న్యాయస్థానాల్లో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో చట్టబద్దత కల్పించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చట్టాన్ని ఆమోదించాలని అనుకున్నా ముందుగా ఆర్డినెన్స్ జారీ చేస్తే సరిపోతుందనే నిర్ణయానికొచ్చారు. ఆర్డినెన్స్ తయారు చేసి గవర్నర్ కు పంపారు. పరిశీలించిన గవర్నర్ ఆమోదముద్ర వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గెజెట్ కూడా విడుదల కావడంతో ఇప్పుడు హైడ్రాకు చట్టబద్దత వచ్చేసినట్లే. మరోవైపు ఎలాంటి ప్రైవేటు భవనాలను కూల్చబోమని, ప్రభుత్వ స్థలాలు, చెరువులను కబ్జా చేసి నిర్మించిన వాటిని మాత్రమే కూలుస్తామని హైడ్రా అధికారులు చెబుతున్నారు. కొన్ని రోజులుగా కూల్చివేతలు ఆగిపోయినా ఇప్పుడు చట్టబద్దత రావడంతో తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.